హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సుకన్య ఫ్రమ్ శ్రీ మీడియా. ఈరోజు మన ముందున్నారు డాక్టర్ వి రవిచంద్ర గారు, ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే మేడం. మా వ్యూయర్స్కి మీ స్పెషలైజేషన్స్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ మీడియాకి చాలా థ్యాంక్స్ అండి. మాకు అపోలో హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ ఈ ప్రజలందరితోటి ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. సో నేను అపోలో హాస్పిటల్లోని ఆర్థోపెడిక్ సర్జన్ని. Apollo Hospital Visakhapatnam has a whole team of orthopedic surgeons in multiple subspecialties. సో ఆర్థోపెడిక్ విభాగంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆర్థోపెడిక్లో సబ్ స్పెషాలిటీస్ చేసిన పలువురు డాక్టర్లు మనకి విశాఖపట్నం ఆర్లో అపోలో హాస్పిటల్లో దొరుకుతారు. నేను రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ని. ఇక్కడ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అన్ని అపోలో హాస్పిటల్ ఆర్లోలో మేము చేస్తూ ఉంటామండి. సార్, మీ ఎడ్యుకేషన్ గురించి అలానే మీ ప్రాక్టీస్ గురించి మా వ్యూవర్స్కి కొంచెం చెప్తారా సార్? తప్పకుండానండి. నేను దేవుడి దయ వల్ల ఆర్ ఫార్చునేట్లీ బికాజ్ ఆఫ్ సింక్రో డెస్టినీ అనండి ఏమైనానండి, ఐ హ్యాడ్ ద ఫెసిలిటీస్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. నేను ఎంబీబీఎస్ మణిపాల్ యూనివర్సిటీ మణిపాల్లో చేశానండి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఆర్థోపెడిక్స్లో గంగా హాస్పిటల్ కోయంబత్తూర్లో చేశాను. డాక్టర్ రాజశేఖరన్ గారి పేరు చాలామందికి తెలుసు. ఆయన రీసెంట్గా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ 100 మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ దిస్ సెంచరీ కింద గుర్తించిన వాళ్ళల్లో ఒకళ్ళు. ఆయన దగ్గర నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ తీసుకోగలిగానండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ గంగా హాస్పిటల్ కోయంబత్తూర్లో అయిపోయాక రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బర్న్ లో నా ఫర్దర్ స్పెషలైజేషన్ ట్రైనింగ్ అయింది. అలాగే ఎన్యూహెచ్ సింగపూర్, ఆ తర్వాత స్విట్జర్లాండ్లో బర్న్ హాస్పిటల్ అని ఉంటుంది, అక్కడ ఫర్దర్ ట్రైనింగ్ అయిందండి. సో ఇనీషియల్గా నేను ఒక పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ కింద ట్రైన్ అయ్యి వచ్చాను. కానీ క్రమేపీ నా ఇంట్రెస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్స్ వైపు మారింది. దాంట్లోనే నెక్స్ట్ రోబోటిక్ నీ సర్జరీస్కి ట్రైన్ అయ్యాను. నాగ్పూర్లోని డాక్టర్ ఉన్మేష్ మహాజన్ అని, హీఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాల్యూమ్ రోబోటిక్ నీ సర్జన్స్ ఇన్ ఇండియా కాదు, ప్రాబబ్లీ అక్రాస్ ద వరల్డ్. హీ పర్ఫార్మ్స్ ద maximum number of robotic knee surgeries every year. So I had the privilege of getting trained under such eminent people. After getting trained by all these people, I have come back and I am practicing presently in Apollo Hospital Visakhapatnam. సార్, అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, అది ఎలాంటి వాళ్ళకి చేస్తారు? ఓకేనండి. సో ఇండియా ఈజ్ ఏజింగ్ పాపులేషన్ అండి. అంటే బేబీ బూమ్ అనే ఒక పదం వినుండి ఉంటారు మీరు. 1970s, 60s, 80s ఈ టైంలో వరల్డ్ సా ఎ హ్యూజ్ upsurge in population. అంటే births were quite high. At the same time, quality of healthcare has improved. దీనివల్ల సర్వైవల్ కూడా పెరిగింది, అంటే లాంగివిటీ పెరిగింది. సో దీని అంతటి వల్ల ఏమైందంటే ఏజింగ్ పాపులేషన్ పెరిగింది. ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకుంటే వీఆర్ కన్సిడర్డ్ టు హ్యావ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ యంగ్స్టర్స్. సో మన శక్తి అదే. మన శక్తి ఏంటి అంటే పీపుల్ ఇన్ దర్ 20s and 30s. బట్ అండర్ కరెంట్ ఇంకోటి ఉంది, అదేంటంటే ఏజింగ్ పాపులేషన్. మనం 60s, 70s, 80sలో ఉండే పాపులేషన్ కూడా మనకి చాలామందే ఉన్నారండి. అండ్ ఇది వరకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు దే యూస్ టు బీ హోమ్ బౌండ్, అంటే ఇంటి పట్టునే ఉండేవారు. కానీ ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ యాక్టివ్లీ కంపీటింగ్, దే ఆర్ యాక్టివ్లీ ఎర్నింగ్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎర్నింగ్, దే ఆర్ లివింగ్ బై దెమ్సెల్వ్స్. చాలామంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి ఉండడమో లేకపోతే వేరే ఊళ్ళల్లో ఉండడం వల్ల వీళ్ళ రోజువారీ పనులన్నీ వీళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటి వల్ల పీపుల్ ఎట్ 70s ఆర్ స్టిల్ యాక్టివ్, దే హ్యావ్ టు బీ యాక్టివ్. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ డ్రైవింగ్ కార్స్, 2-wheelers, వాళ్ళ షాపింగ్కి వాళ్ళే వెళ్తారు ఆర్ వెళ్ళాలి, తప్పదు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ మోకాళ్ళు నొప్పులు అవి ఇది వరకు ఉన్న వాళ్ళు కన్జర్వేటివ్గా మేనేజ్ చేసుకోవడానికి వీలు పడేది. బట్ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఫోర్స్డ్ టు వర్క్, దే ఆర్ ఫోర్స్డ్ టు గో అవుట్, దే ఆర్ ఫోర్స్డ్ టు డూ ఆల్ దేర్ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్.
వీటన్నిటి వల్ల ఏంటంటే క్యాటరాక్ట్లకి సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుంది. ఆయాసం వస్తే హార్ట్ సంబంధించిన ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులతోటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు in order to maintain their mobility, stability and independence, they are requiring to undergo all these procedures. సో ఆ క్రమంలో వచ్చేదే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. ఇదివరకు ముడుకుల నొప్పులు లేవా, ఇప్పుడే ప్రతి వాళ్ళు ఎందుకు మోకాళ్ళ నొప్పులకి వస్తున్నాయి? ఇదివరకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి, కానీ ఇదివరకు ఏంటంటే సోషల్ సపోర్ట్ ఎక్కువ ఉండేది, లాంగివిటీ తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ప్రతి ఇంట్లోని అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే, ఓ మామగారు తాతగారు ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. సో వీళ్ళు వాళ్ళ మొబిలిటీ మెయింటైన్ చేసుకోవాలి. నొప్పితో పడుకోవడానికి లేదు, మామగారు పడుకుంటే తాతగారికి భోజనం ఉండదు. సో ఇలాంటి అన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఈ సర్జరీ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి, మొబిలిటీ మెయింటైన్ చేసుకోవడానికి పీపుల్ ఆర్ రిక్వైరింగ్ టు అండర్గో సర్జరీస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లేట్. సో ఎందుకు ఇదివరకన్నా ఇప్పుడు ఎక్కువ మంది నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయించుకుంటున్నారు అంటే కారణాల్లో ఒకటిది, ఇదే మెయిన్ కారణం కాదు. ఇదివరకన్నా ఇప్పుడు సేఫ్టీ ఆఫ్ సర్జరీ పెరిగింది. ఇదివరకు కాలంలో గంటన్నర ఎనస్థీసియా ఒక 80 ఏళ్ళ వాళ్ళకి 70 ఏళ్ళ వాళ్ళకు అంటే ఇంక అయిపోయింది, అందరూ రెడీగా ఉండి చుట్టాలందరూ వచ్చేయండి అన్నట్టు ఉండేది. బట్ టుడే ఎనస్థీసియా హస్ బికమ్ మోర్ సేఫ్. సో వీళ్ళందరికీ కాంప్లికేషన్స్ లేకుండా మనం సర్జరీలు చేయగలుగుతున్నాం. అది ఇంకో కారణం. ఇంకో కారణం ఈ డిజైన్ ఆఫ్ ఇంప్లాంట్ రికవరీ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. ఇదివరకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఒకప్పుడు చేస్తే 3 నెలల దాకా బెడ్ రెస్ట్, తర్వాత అలాగా టెక్నిక్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ 3 వారాలు 4 వారాలు. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చాక టైమ్ టు రికవరీ ఈజ్ ఈవెన్ మోర్ లెస్. సో దట్ ఈస్ వై దీస్ ఆర్ బికమింగ్ సర్జరీస్ విచ్ పీపుల్ ఆర్ యాక్సెసింగ్ మోర్ అండ్ మోర్. సార్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలంటారా? మోకాళ్ళ నొప్పి ఈజ్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. మోకాళ్ళ నొప్పికి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో టెంపరీ కారణాలు అవ్వచ్చు, అంటే నడుస్తుంటే మెట్లు దిగుతుంటే కాలు మెలికబడింది అనుకోండి, దానివల్ల మోకాళ్ళ నొప్పి రావచ్చు. మనకి కింద ఏదో కండరం పట్టేసి ఉండొచ్చు, దానివల్ల మోకాళ్ళ నొప్పి రావచ్చు. వీటన్నిటి కోసం మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్ వస్తుందో, అంటే మనం ఎక్స్రే చూసాక ఓకే మనందరికీ మోకాళ్ళ లోపల మామూలుగా అందరికీ నొప్పి ఎందుకు ఉండదు, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది. మనకేంటంటే మోకాళ్ళ లోపల ఒక లూబ్రికెంట్ ఫ్లూయిడ్ అంటే గ్రీజ్ లాంటిది ఒకటి ఉంటుంది. వయసుతో క్రమేపీ అది తగ్గుతూ వస్తుంది. అలాగే ఒక ప్రొటెక్టివ్ పొర ఉంటుందన్నమాట, వాషర్ లాగా అనుకోండి. అది చూస్తే ఎలా ఉంటుందంటే కొబ్బరి గుజ్జు ఎలా ఉంటుందో అలా మెత్తగా బాగా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ షాక్ అబ్జార్బర్. అది చాలా స్మూత్గా ఉంటుంది. ఆ స్మూత్నెస్ వల్ల, ఆ వాటర్ కంటెంట్ వల్ల ఏంటంటే మనకి అది షాక్ అబ్జార్బింగ్ ఫంక్షన్ నుండి మనకి పెయిన్ తెలియదు. ఇప్పుడు మీరు పరిగెడుతున్నప్పుడల్లా మీకు నొప్పి తెలుస్తుందా, మోకాలు ఉందని తెలుస్తుందా? అసలు మనం పడుకున్నప్పుడు మన మోకాలు ఎక్కడుందో కూడా మనకు తెలియదు. కానీ కొంతమందికి దెబ్బలు తగ్గడం వల్ల, లేకపోతే రకరకాల కారణాల వల్ల ఈ గుజ్జు అనేది అరిగిపోతుంది. మోకాలు అరిగిపోయింది అంటారు. ఏమిటి అరిగిపోయింది? మోకాలు అరిగిపోదు. మోకాల్లో ఉండే ఈ గుజ్జు పొర క్రమేపీ పలచబడిపోతూ వస్తూ ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే జుట్టు ఊడిపోతున్నప్పుడు అన్నమాట. సో అలాగా ఎప్పుడైతే టోటల్గా ఈ గుజ్జు పోతుందో కింద ఎముక ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది మోకాల్లో తొడ ఎముక, ఇది కాలు ఎముక అనుకుని ఇది ఒకదానికొకటి ఎముక రాసుకోవడం, మామూలుగా ఈ రెండింటికి ఇలా గ్యాప్ మెయింటైన్ అవుతుంది. అది మనకి ఎక్స్రేలో కనిపించదు, ఎందుకంటే ఆ గుజ్జు ఉంటుంది. ఎప్పుడైతే ఆ గుజ్జు తగ్గిపోయి ఎముక రాసుకోవడం మొదలెడతాయో అప్పుడు నొప్పి మొదలవుతుంది అన్నమాట. ఆ స్టేజ్కి వచ్చేదాకా ఆపరేషన్లు అవి చేయించుకోవాల్సిన నెసెసిటీ లేదు. సో ఎవరికైతే ఈ పొర పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఎముక రాసుకుంటున్నాయో వాళ్ళకి ఈ ఆపరేషన్ అవసరం. సార్, చాలామంది నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది 60 years తర్వాత చేసుకుంటున్నారు, కానీ ఈ రోజుల్లో కొంతమంది 40 yearsకే చేయాల్సి వస్తుంది. సో దానికి దీనికి గల తేడా ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండానండి. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అంటే మనకి సులువుగా అర్థం అవ్వాలంటే వయసు రీత్యా వచ్చే మార్పుల వల్ల అరిగిపోవడం అనమాట. వాళ్ళు జనరల్గా ఈ అబౌవ్ 60 years, అది 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో
మనం ఎక్కువ శాతం చూసేది ఈ ఆస్టియో ఆర్థరైటిసే. కొంతమందికి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు అంటారు. మనకి బాగా తెలిసిన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి సరైన టైంకి చికిత్స అందకపోతే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది చాలా అర్లీగా అయిపోతుంది. ఆ కార్టిలేజ్ డ్యామేజ్ జరగడం వల్ల వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చేసరికి ఈ మోకాళ్ళు అరిగిపోవడం అవి వస్తాయి. అలాగే కాకుండా వాళ్ళకి ఆ చుట్టుపక్కల లిగమెంట్స్ అవి కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఈ ఎర్లీ ఏజ్లో ఎవరికైతే సర్జరీస్ అవుతున్నాయో అవి ఎక్కువగా ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి సంబంధించిన వాళ్ళు అవుతారు. అలాగే కొంతమందికి యాక్సిడెంట్స్ అవి అయ్యి కార్టిలేజ్ డ్యామేజ్ జరగచ్చు. సో ఆ యాక్సిడెంట్స్ అవి అయ్యి కార్టిలేజ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా మేము వీలైనంత మటుకు జాయింట్ సాల్వేజ్ ఆప్షన్స్ అని ఉంటాయి. అంటే ఈ స్టెమ్ సెల్ థెరపీ ఇలాంటివన్నీ ట్రై చేస్తాం. అవన్నీ చేసి అప్పటికి వాళ్ళకి రిలీఫ్ రాక కార్టిలేజ్ డ్యామేజ్ ఎక్స్టెన్సివ్గా ఉంటే అప్పుడే యంగ్ ఏజ్లోని ఈ రీప్లేస్మెంట్ గురించి డెసిషన్ తీసుకోవాలి. సార్, ఎందుకు చిన్న వయసు వారికి చేయకూడదంటారు? సో దేవుడు తయారు చేసిన దానికన్నా బెటర్ డిజైన్ ఇప్పటిదాకా మనం తయారు చేయలేకపోయామండి. సో యావరేజ్గా 70-80 ఇయర్స్గా చాలామందికి నొప్పి లేకుండా ఉంటుంది. అది ఎందుకంటే మన బాడీ బయోమెకానిక్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి. అన్ఫార్చునేట్గా వేరే కారణాల వల్ల ఎవరికైతే ఈ ఆస్టియో ఆర్థరైటిస్లు అవి వస్తాయో వాళ్ళకి మనం నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాం. ప్రజెంట్ డే టెక్నాలజీ తోటి యావరేజ్గా 15 to 25 ఇయర్స్ మనం వేసిన సర్జరీ సస్టైన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం దేంతోటైతే పుట్టామో అదే 60 ఏళ్ళకి కరిగిపోతుంది. అలాంటిది మానవుడు తయారు చేసింది 60 ఏళ్ళ దాకా ఇంకా సస్టైనబిలిటీ రాలా. మనకున్న ప్రజెంట్ డే టెక్నాలజీ తోటి అది ఒక 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ దాకానే అరగకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అది కూడా అరగడం మొదలెడుతుంది. సో అది అరిగిపోయాక ఎవరికో బాగా మోకాలు నొప్పి ఉంది, 40 ఏళ్ళకే ఆపరేషన్ చేస్తాం అనుకోండి, అది 25 ఏళ్ళు 20 ఏళ్ళే వచ్చింది అనుకోండి, 60 ఇయర్స్ వచ్చాక ఇంకొక సర్జరీ. బట్ ఈ సెకండ్ సర్జరీ లాంగివిటీ ఎక్కువ ప్రజెంట్ డే టెక్నాలజీ తోటి లేదు. అవి మ్యాక్సిమం 10 ఇయర్స్ సర్వైవల్ ఉండొచ్చు. సో 70 ఏళ్ళకి ఇంకొక సర్జరీ, 70 ఏళ్ళకి రెండో సర్జరీ చేస్తాం అనుకోండి, ఆ తర్వాత సర్జరీ 75. బట్ మనిషి లాంగివిటీ 70-75 కాదు. ఇవాళ మనం చూస్తున్నాం 90 ఏళ్ళ వాళ్ళను బోల్డంత మంది మనకు కనిపిస్తున్నారు. ప్రజెంట్ డే జనరేషన్ నాకు తెలిసినంత వరకు మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు సీ 90+. సో ఇవన్నీ మనం తీసుకోవాలి. వీ హ్యావ్ టు అనలైజ్ ఆల్ దీస్ టుగెదర్ అండ్ దెన్ టేక్ ఎ డెసిషన్ ఎట్ వాట్ ఏజ్ వీఆర్ గోయింగ్ టు ఆపరేట్. సో ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ ఉండి అసలు నడవలేకపోతున్నారు అంటేనే ఈ 50 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ సజెస్ట్ చేస్తాం. వీలైనంత మటుకు 55-60 బియాండ్ ఉంటేనే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ సజెస్ట్ చేస్తాం. అలాగని చెప్పి గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి ఇంట్లో అసలు నడవలేకపోతున్నారు, బాత్రూమ్కి వెళ్ళడం కూడా కష్టంగా ఉంది, లేదండి మీకు 70 ఏళ్ళు వచ్చాక చేస్తానడం భావ్యం కాదు. సో ఆ రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకుని వీలైనంత మటుకు 55-60+ ఏజ్ గ్రూప్ వచ్చాకే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది సజెస్ట్ చేస్తాం. సార్, ఈ మధ్య మేము తరచుగా రోబోటిక్ సర్జరీ అనేది వింటూ ఉన్నాం. ఏంటి సార్ ఇది కొత్తగా మేము వింటూ ఉన్నాము? ఇదేమైనా ఒక మార్కెటింగ్ టూలా, లేదా దానివల్ల నిజంగా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందంటారా? చాలా మంచి ప్రశ్న అండి. సో అన్ఫార్చునేట్లీ ఈ రోబోటిక్స్ ఆర్ ఎనీ న్యూ టెక్నాలజీ దట్ కమ్స్ ఇన్ టు ద మార్కెట్ వీ ఆల్వేస్ సీ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. మనందరికీ కొంచెం అనుమానం ఉంటుంది. ఏదైనా లేటెస్ట్ అన్నా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా భయం వేస్తుంది. నాకు కూడా భయం వేస్తుంది. ఈ రోబోటిక్స్ అన్నది ఆర్థోపెడిక్ సర్జరీలో కొత్త కాదండి. 1987 నుంచి దీని గురించి రీసెర్చ్ జరుగుతుంది. కానీ ఆఫ్ లేట్ ఓన్లీ 2017-18 నుంచే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కోసం అని చెప్పి ఈ టెక్నాలజీ బాగా సేఫ్టీ ప్రొఫైల్ కానీ లేకపోతే ఎఫిషియన్సీ కానీ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానీ పెరిగాయండి. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ కంప్యూటర్ మీరు ఎప్పుడైనా చూసుంటే IBM వాడిది, ఇట్ ఆల్మోస్ట్ ఫిల్స్ దిస్ రూమ్. అంత పెద్ద కంప్యూటర్ ఉండేది. అంత పెద్ద కంప్యూటర్ని మనం రోజు ఇంట్లో వాడుకోవడం అన్నది ఇంపాసిబుల్. బట్ ఇవాళ మనం ఏం చేసినా కంప్యూటర్ ఇంటిగ్రేషన్ లేనిదే పని జరగదు. ఒక సులువుగా అర్థం చేసుకోవాలంటే బొమ్మలు గీసే కళాకారుడు ఇప్పుడు లేడు, ఎందుకంటే ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి. అలాగా వీ హ్యావ్ టు కీప్ అప్ విత్ టెక్నాలజీ, వీ హ్యావ్ టు ఇవాల్వ్.
అలాగే ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ టు ఇంప్రూవ్ సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ద సర్జరీ వీఆర్ డూయింగ్. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనే దాని సక్సెస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కువ కాలం మన్నిక ఎలా పెంచాలి, ద హోల్ రీసెర్చ్ ఈజ్ ఆన్ దట్. ఏ మెటీరియల్ వాడితే మనం ఈ రీప్లేస్మెంట్ సర్జరీ ఎక్కువ కాలం మన్నేలా చేయొచ్చు, ఏం టెక్నిక్స్ వాడితే పేషెంట్కి మనం పెయిన్ తక్కువ ఉండేలా చేయొచ్చు, ఇలాంటి వాటన్నిటి మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటుందండి. సో జాయింట్ ఫర్ లైఫ్ అంటారు. అంటే పేషెంట్కి మనం 60 ఏళ్ళ దగ్గర సర్జరీ చేస్తే వాళ్ళకి 100 ఏళ్ళు వచ్చేదాకా ఆ జాయింట్ సర్వైవ్ అవ్వాలి. సో దానికోసం మనం ఏ మెటీరియల్స్ వాడాలి, ఎలాంటి టెక్నిక్స్ వాడాలి. సో ఇలాంటివన్నీ కొంతమంది పేషెంట్స్కి 30 ఏళ్ళు అయ్యాక కూడా ఆ జాయింట్ సర్వైవ్ అవుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి అన్ఫార్చునేట్గా 3 ఇయర్స్ దగ్గరే ఫెయిల్ అయిపోతుంది. ఈ 30 ఏళ్ళు ఎవరికి సర్వే అయింది, 3 ఇయర్స్ ఎవరికి సర్వే అయింది, వీళ్ళలో ఎందుకు ఫెయిల్ అయింది, వీళ్ళలో ఎందుకు సర్వే అయింది, ఈ డేటా అంతా చూస్తే అర్థమైంది ఏంటంటే మనం బాల్ ఏదైతే కొత్తది పెడుతున్నామో అది పర్ఫెక్ట్ అలైన్మెంట్లో రావాలి. ఆ పర్ఫెక్ట్ అలైన్మెంట్ అనేది మనం ఐబాలింగ్ తోటి ప్రతిసారి చేయలేం. అంటే మీరు వంట చేస్తున్నప్పుడు తులం ఉప్పు వేయాలి. ఆ తులం ఉప్పు అన్నది చేతితోటి కొలవచ్చు, లేకపోతే వేయింగ్ మెషిన్ మీద కూడా కొలవచ్చు. మన ఇంట్లోనే వంట చేసుకుంటున్నాం అనుకోండి, చేత్తో అంచనాగా వేసినా పర్వాలేదు. కానీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని పిలిచామనుకోండి, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేస్తాం కదా, ఇది కూడా అలాగే. సో ఒక పేషెంట్కి మేము సర్జరీ చేసామంటే వాళ్ళ జీవితాంతం మమ్మల్ని మంచిగా గుర్తుంచుకోవాలి. ఆ మంచిగా మమ్మల్ని గుర్తుంచుకోవాలి అంటే ఏం చేయాలి అనే తాపత్రయంతో ముందుకు వచ్చినదే ఈ రోబోటిక్ సర్జరీ అన్నది. సో దయచేసి ఇదేదో ఒక షామ్ సర్జరీ, అందులో అలాంటివి ఏమి ఉండవు, రోబోట్ వాడరు, ఇవన్నీ అందని ద్రాక్షను పుల్లన అన్నట్టు అనమాట. నా దగ్గర ఆ టెక్నాలజీ లేదనుకోండి, ఆ టెక్నాలజీ లేకపోయినా పెద్ద ఉపయోగం లేదు, ఇలాగ మనం మాట్లాడకూడదు. డెఫినెట్లీ దెర్ ఇస్ సైంటిఫిక్ ఎవిడెన్స్ టు సే దట్ పేషెంట్స్ హూ అండర్గో అ రోబోటిక్ సర్జరీ హ్యావ్ బెటర్ పెయిన్ స్కోర్స్ ఈవెన్ ఆఫ్టర్ 2 years కంపేర్డ్ టు సంబడీ హూ అండర్గోస్ ఎ కన్వెన్షనల్ నీ సర్జరీ. అంటే రోబోట్ సాయంతో సర్జరీ చేయించుకున్న పేషెంట్కి 2 ఏళ్ల తర్వాత కూడా దీని యొక్క బెనిఫిట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఇదేదో నేను నా సొంత కవిత్వంతో చెప్తున్నది కాదు, మెడికల్ రీసెర్చ్లో ప్రూవ్ అయిన అంశం ఇది. సో ఈ రోబోటిక్ నీ సర్జరీ వల్ల డెఫినెట్గా పేషెంట్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. నేనే చెప్తున్నాను, మీరు 1 సంవత్సరం క్రితం నన్ను రోబోటిక్ గురించి అడిగితే పొలైట్గా ఏమోనండి నాకు తెలీదు అని చెప్పేవాడిని. ఎందుకంటే నాకు దాని గురించి అంత అవగాహన లేదు. బట్ దాని గురించి తెలుస్తున్న కొద్దీ అండ్ మా పేషెంట్స్ రిజల్ట్స్ మేము చూస్తున్న కొద్దీ వీ హ్యావ్ రియలైజ్డ్ దట్ రోబోటిక్ సర్జరీ డెఫినెట్లీ హ్యాస్ ఎ కీ రోల్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్. నా చిన్నప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ అని అప్పుడే వచ్చిందండి. నేను ప్రాబబ్లీ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు. అప్పటిదాకా అపెండిక్స్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఓపెన్ సర్జరీ వాజ్ ద నార్మ్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే చేసేవారు. విశాఖపట్నంలో లాప్రోస్కోప్ అయితే 1-2 హాస్పిటల్స్లో మాత్రమే ఉండేది. అలాంటిది ఇవాళ లాప్రోస్కోపిక్ సర్జరీ తప్ప ఓపెన్ అపెండిసెక్టమీ చేస్తారంటే నోరు తెరుస్తారు. జనరల్ పబ్లిక్ కూడా ఏంటి కీహోల్ సర్జరీ చేయరా, అపెండిసెక్టమీకి ఓపెన్ చేశారా అని అడిగే స్టేజ్కి ఇవాళ వచ్చాం. అది ఎలాగైందో నా మాట నమ్మండి, ఒక 5 ఏళ్లలో రోబోటిక్ నీ సర్జరీ అలాగ మారుతుంది. ఎందుకంటే వెన్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ ఎవ్రీబడి విల్ స్టార్ట్ డిమాండింగ్. అందరికీ మనం ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సిందే. సో రోబోటిక్ సర్జరీ ఈజ్ హియర్ టు స్టే. చూశారు కదా వ్యూయర్స్, సార్ ఎంతో చక్కగా రోబోటిక్ సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక మీదటైనా దాని గురించి మీకున్న అపోహలు సందేహాలు మాని రోబోటిక్ సర్జరీ చేయించుకోవడానికి ముందుకు వెళ్తే ఎన్నో ఉపయోగాలు ఉంటుందని సార్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. సార్ రోబోటిక్ సర్జరీ సార్ రోబోటిక్ సర్జరీ అంటున్నారు. సో రోబోట్ సర్జరీ చేస్తే మరి మీరేం చేస్తారు సార్? దేవుడి దయ వల్ల ఇంకా యాజ్ ఆఫ్ నో టెక్నాలజీ రోబోట్లు చేసేంత రాలేదండి. సర్జరీ మేమే చేస్తాం. రోబోట్ మమ్మకు గైడ్ చేస్తుంది అనమాట. అంటే మీరు మైక్రోవేవ్లో వంట చేస్తున్నారు అనుకోండి, మైక్రోవేవ్ వంట చేయదు కదా, మైక్రోవేవ్ మేక్స్ యువర్ కుకింగ్ ఈజియర్, సింప్లర్ అండ్ ఫాస్టర్. సో రోబోటిక్ సర్జరీ కూడా అలాగే. సో ఇది వరకు మేము ఏం చేసేవాళ్ళం అంటే కొన్ని వెర్నియర్ క్యాలిపర్స్ అని, లేకపోతే అలైన్మెంట్ గైడ్స్ అని, ఇలాంటివన్నీ పెట్టుకుని సర్జరీ పర్ఫెక్షన్ కోసం ట్రై చేసేవాళ్ళం. బట్ అందులోని హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది.
ఆ కట్ చేసేటప్పుడు చిన్నదో యాంగిల్ అటు ఇటు మారే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం కరెక్ట్గా ఆ రోబో సాయంతో మనం అనుకున్నట్టు మనం ఏంటి ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్నే ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాం. సో దానివల్ల వీ స్టార్ట్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్. సో సర్జరీ అంతా మేమే చేస్తామండి. రోబోటిక్ సర్జరీ అంటే ఇదేదో కీ హోల్ సర్జరీ అలాగేం కాదు. రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్ ఎలా చేస్తాం ఇందులో కూడా అదే చేస్తాం. బట్ ఇందులో ఏంటంటే ఈ బ్యాలెన్సింగ్ అన్నది మోస్ట్ కీ పాయింట్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఆ బ్యాలెన్సింగ్ అనేది పర్ఫెక్ట్గా విత్ మినిమల్ ఇన్సల్ట్ టు ద సాఫ్ట్ టిష్యూ, అంటే ఇది వరకు చేసినంత ఎక్కువ మజిల్ డిసెక్షన్ అవి చేయకుండా చాలా తక్కువ సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తోటి ఆ బ్యాలెన్సింగ్ అనేది తెచ్చుకోగలుగుతాం. అలాగే మనం పర్ఫెక్ట్ ఇంప్లాంట్ అలైన్మెంట్ని కూడా తెచ్చుకోగలుగుతాం. సో రోబోట్ మనకి వాటిల్లో హెల్ప్ చేస్తుంది తప్ప ఫార్చునేట్గా రోబో సర్జరీ చేయదు. సర్జరీ మేమే చేస్తాం, ధైర్యంగా చేయించుకోం. సార్ అసలు ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే పేషెంట్కి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్? ఎస్, సో రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎర్లీ రికవరీ అండి. సో ఇది వరకు మేము పేషెంట్స్కి చెప్పిన టైం ఫ్రేమ్కి ఇప్పటికీ రికవరీ టైం ఫ్రేమ్కి చాలా తేడా ఉంది. నేను ఇదివరకు నీ రీప్లేస్మెంట్ సర్జరీకి నా దగ్గరికి పేషెంట్ వచ్చిన వాళ్ళందరికీ కౌన్సిలింగ్లో ఏమండి మీకు సర్జరీ చేసిన రోజు సాయంకాలం బాగా నొప్పిగా ఉంటుంది, ఎందుకు చేయించుకున్నానా అని మిమ్మల్ని తిట్టుకుంటారు, చేసినందుకు నన్ను తిడతారు, కానీ తర్వాత రోజు నుంచి బాగుంటుంది. ఒక 3 వారాలు అయ్యాక మీరు మెల్లిగా కోలుకోవడం మొదలెడతారు, 3 నెలలకి బాగున్నట్టు అనిపిస్తుంది, 6 నెలలు అయ్యేసరికి నార్మల్ అవుతారు అని చెప్పామండి. అదే నేను ఇవాళ ఆపరేషన్ రోజు సాయంత్రం రౌండ్స్కి వెళ్ళినప్పుడు నా పేషెంట్స్ అంతా ఎంతో హ్యాపీగా నన్ను గ్రీట్ చేస్తున్నారు, బికాస్ దే ఆర్ పెయిన్ ఫ్రీ. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ వెరీ మినిమల్ పెయిన్. సెకండ్ అడ్వాంటేజ్ ఈజ్ టైమ్ టు రికవరీ. ఇది వరకు అట్లీస్ట్ 4 వీక్స్ 6 వీక్స్ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ ఇందాక డిస్కస్ చేసినట్టు మజిల్ డిసెక్షన్స్ అవి తక్కువ ఉండడం వల్ల ఒక వారం 10 రోజుల కన్నా ఎక్కువ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం ఉండట్లేదు. ఫిజియోథెరపీ అనవసరం, వాకర్ అనవసరం అలాగే నేను అనట్లేదు. మీరు వాకర్ వాడాల్సిన సమయం తగ్గుతుంది, మీరు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన టైం తగ్గుతుంది. చాలామంది నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎందుకు చేయించుకోరు, వాళ్ళ చుట్టాలు ఎవరో చేయించుకున్నారు, సర్జరీ తర్వాత వాళ్ళు అనుభవించిన నొప్పి అది చూసి ఈ నొప్పి భరించడమే బెటర్ ఆ నొప్పి భరించడం కన్నా అనుకుని చాలామంది సర్జరీ చేయించుకోవాలి. నన్ను నమ్మండి, అంత నొప్పి ఉండదు. ఫిజియోథెరపీ అప్పుడు మీకు పెయిన్ ఉండదు, చాలా కంఫర్టబుల్గా రికవర్ అవుతారు. రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజే అది. సార్ రోబోటిక్ సర్జరీ గురించి అడ్వాంటేజెస్ ఇంత మంచిగా చెప్పారు కదా, మరి డిసడ్వాంటేజెస్ ఏమీ లేవంటారా? ఫస్ట్ డిసడ్వాంటేజ్ కాస్ట్ అండి. మామూలు సర్జరీ కన్నా ఇది ఒక 10% ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బట్ నా ఒపీనియన్ యు ఆర్ స్పెండింగ్ దట్ టైం మనీ ఫర్ బెటర్ సర్వీస్. ఇప్పుడు మనం ఎర్ర బస్లోనూ ప్రయాణం చేయొచ్చు, ఎయిర్ బస్లోనూ ప్రయాణం చేయొచ్చు. ఎర్ర బస్ సర్వీస్ ఎర్ర బస్సే, ఎయిర్ బస్ సర్వీస్ ఎయిర్ బస్సే. ఎయిర్ బస్ కావాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు షెల్ అవుట్ దట్ ఎక్స్ట్రా మనీ. బట్ మనకి తీరిక ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఢిల్లీ ట్రైన్ మీద వెళ్తేనే మజా. అదే టైం లేదు, బిజీగా ఉన్నాం అనుకోండి, ఫ్లైట్ మీద వెళ్ళాలి. దానికి ఆ ప్రైస్ అడ్వాంటేజ్ మనకు అక్కడ ఉండే పని బట్టి, మనకు ఉండే తీరిక బట్టి. అలాగే ఈ రోబోటిక్ సర్జరీ కూడా. ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల మీరు తొందరగా రికవర్ అవుతున్నారు, ఫిజియోథెరపీకి తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఫిజియోథెరపీ మీద అయ్యే కాస్ట్స్ తక్కువ, పెయిన్ మెడికేషన్స్ తక్కువ. సో ఫార్మకో ఎకనామిక్స్ అంటారు. ప్రాబబ్లీ the 10-15% you are going to pay extra is going to get ironed out in terms of finances, because you are going to pay much lesser for physiotherapy, much lesser for your medications. And most importantly, నొప్పి లేకుండా మొదటి రోజు ఉండడం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి. మేము ఇప్పుడు చేస్తున్నది సూచర్లెస్ సర్జరీ అంటాం. అంటే కుట్లవి తీయాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే స్నానం చేయొచ్చు. అసలు మనం మామూలుగా బయటికి వెళ్ళి ఇంటికి వస్తేనే స్నానం చేస్తాం, అలాంటిది హాస్పిటల్లో 5 రోజులు ఉండి ఇంటికి వెళ్ళాక ఇంకొక 5 రోజులు స్నానం చేయకుంటే ఒక పేషెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి. అదే మీరు ఇంటికి వెళ్ళగానే స్నానం చేయండి అంటే ఆ ఆనందమే వేరు. పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ ప్లెజర్. సో ఎస్, ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఇన్ రోబోటిక్స్ ఈజ్ కాస్ట్.
బట్ ఐ థింక్ యూ గెట్ బ్యాక్ ఎవ్రీ పెన్నీ ఆఫ్ దట్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఉందండి. మీరు క్యాల్కులేటర్ తీసుకోండి, క్యాల్కులేటర్లో మీరు 100x100 అన్నది మీకు రిజల్ట్ కావాలి. సో 100x100 అని కీ ఇన్ చేస్తే మీకు ఒక అంకె వస్తుంది. అదే మీరు పొరపాటుని 100x100 బదులు 10x100 అని వేసి క్యాల్కులేటర్ తప్పు చూపించింది అన్నారనుకోండి, అందులో అర్థం లేదు కదా. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. రోబోట్ ఇస్ ఫైనలీ ఎ కంప్యూటర్. ఇట్ హ్యాస్ నో ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. స్వతహాగా దానికి ఏమీ తెలివితేటలు లేవు. మనం దానికి తప్పు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే మనకు అవుట్పుట్. సార్, ఈ నీ రీప్లేస్మెంట్ గురించే కాకుండా మా వ్యూవర్స్కి జనరల్ హెల్త్ గురించి చెప్పండి. అలానే మెడిసిన్స్ అని, ఆపరేషన్స్ అని కాకుండా మరి ట్రీట్మెంట్లోని మెడిటేషన్ అండ్ యోగా ఉంటుంది కదా సార్. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటో ఒకసారి మాకు తెలియజేస్తారా? సో ప్రతి పేషెంట్ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ మందులు, ఆపరేషన్లు అవసరం ఉండవండి. నా అభిప్రాయంలో 70% ఆఫ్ ద పేషెంట్స్ కెన్ గెట్ బెటర్ బై దెమ్సెల్వ్స్. సో ఆఫ్ లేట్ హెల్త్ కేర్ హ్యాస్ బికమ్ సంబడి ఎల్సెస్ రెస్పాన్సిబిలిటీ. మనకు సులువుగా అర్థం అవ్వాలంటే, మీరు వారానికి ఎన్నిసార్లు వంట చేస్తారు? డైలీ 3 times చేస్తాం సార్. రోజులో 3 times చేస్తాం. చెయ్యాలి. ఎన్నిసార్లు చేస్తారు? ఆర్ వారంలో ఎన్నిసార్లు బయట తింటారు? వీకెండ్స్ తింటాం సార్ బయటన. వీకెండ్స్ బయటే తింటారు కదా. సో నా చిన్నప్పుడు నెలకు ఒకసారి హోటల్కి వెళ్ళడం చాలా ఎక్కువ అండి. ఎక్కువ సార్లు ఇంట్లోనే తినేవాళ్ళం. మీరు ఇంకా చాలా మంచివారు, వీకెండ్స్ మాత్రమే బయట తింటున్నారు. చాలామంది ఆఫ్ లైట్ బయటే తింటారు. ఈటింగ్ ఎట్ హోమ్, కుకింగ్ ఎట్ హోమ్ ఈజ్ రేరిటీ. అంటే మనం మన వంట, మన ఆహారం అనేది మనం నిత్యం దినచర్యల్లో ఒకటైనది ఇంకొకళ్ళు ఎవరి చేతుల్లోకో ఇచ్చేసాం. అలాగే హెల్త్ కూడా వీ థింక్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సెక్టర్. దట్ ఈస్ వెట్ వీఆర్ గోయింగ్. వీఆర్ నాట్ దేర్ యెట్, బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇట్ హ్యాపెనింగ్. అంటే ఎవరికైనా ఇప్పుడు మోకాలు నొప్పితోటే వచ్చారనుకోండి, ఏమండి మీకు మోకాలు అరిగిందండి, ఎందుకు అరిగిందండి అని అడుగుతారు. ఎందుకు అరిగింది అంటే, ఓకే, అడిగే పద్ధతి గురించి చెప్తున్నాను అనమాట. సో పీపుల్ ఎక్స్పెక్ట్ టు బీ హెల్దీ. ఎస్, ఈవెన్ ఐ వాంట్ టు బీ హెల్దీ. నాకు సిక్ అవ్వాలని లేదు. ఓకే, మీరు సిక్ అయ్యారనుకోండి, మీకు ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, మేము దానికి కారణం కాదు, మేము దానికి సొల్యూషన్ ప్రొవైడర్స్. బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ గివింగ్ అవర్ హెల్త్ టు సంబడి ఎల్స్. అందరికీ అబ్సెషన్. ప్రతి సంవత్సరం టెస్టులు 25 ఏళ్ళ వాళ్ళు చేయించుకుంటున్నారు, 70 ఏళ్ళ వాళ్ళు చేయించుకుంటున్నారు. ఎందుకు? అవసరం లేదు. యూ బీ హెల్దీ. 70% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సాల్వ్ బై యువర్ సెల్ఫ్. ఓకేనండి. అలాగని చెప్పి కరోనాలో చూసాం, దగ్గు వస్తే ఇంట్లో భయపడి దాక్కుని కొంతమంది, మూర్ఖత్వంతో కొంతమంది, సో రకరకాల వైపరీత్యాలు చూసాం. అలా కాదు. కీప్ హెల్దీ. మెడిటేషన్, యోగా ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నాం, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అంటే పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు రియలైజ్ దట్ దే క్యాన్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్. ఓకే, రెగ్యులర్గా మెడిటేట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, హెల్దీగా తినాలి. ఆ కాన్సెప్ట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. నా చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే పెప్సీ ఇచ్చేవాళ్ళం, కోకో కోలా ఇచ్చేవాళ్ళం. అది గౌరవం అనమాట. ఇవాళ మీరు ఎవరికైనా కోక్ ఆఫర్ చేయండి, ఏంటి నేను అంటే నీకేమైనా కోపమా అని అడుగుతారు. అంటే ఒక 20 ఏళ్లలో మనలో ఇంత చేంజ్ వచ్చిందనమాట. ఇది వరకు ఎవడైనా జిమ్కి వెళ్తున్నాడు అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం, వీడేం పెద్ద సినిమాకి ట్రై చేస్తున్నాడా అనేవారు. అలాంటిది ఏంటి, నువ్వు రోజు జిమ్కి వెళ్ళవా, ఎక్సర్సైజ్ చేయవా? సో దట్ ఈస్ హౌ వీఆర్ చేంజింగ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ టు కీప్ అవర్ సెల్ఫ్ ఫిట్. మన హెల్త్ ఇంకొకరు కాదు, మనమే మన హెల్త్ని చూసుకోగలగాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ దే ఫాల్ ఇన్ టు దట్. సార్, ఈ మెడిటేషన్ అలానే యోగా అనేది హెల్త్ని మనం మంచిగా మెయింటైన్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? యా, సో మెడిటేషన్, యోగా అనేవి ఏవి ఫ్యాషన్ ఫ్యాడ్స్ కాదండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి వింటున్నాం. సో చాలామంది సాయంకాలం 6 తర్వాత నేను తినండి, నేను 8 అవర్సే నా ఈటింగ్ ఇంటర్వెల్ అండి, నా ఫాస్టింగ్ విండో 16 అవర్స్. సో ఇట్ ఈస్ నాట్ ఎ మిత్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాషన్ ఫ్యాడ్. మనందరు చిన్నప్పుడు
సాయంకాలం 6:30 కల్లా భోజనం పెట్టేవారు కదండి ఇంట్లో. 6:30, 7 అందరూ తినేసేవారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఏమీ తినేవారు కాదు. బట్ ఇప్పుడు అలా కాదే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేది 4:30కి. అప్పుడేమో వాళ్ళకి పకోడీలు, పుణుకులు, బజ్జీలో, బర్గరో పెడతారు. ఆ తర్వాత రాత్రి 6:30కో వాడు టెన్నిస్కో స్విమ్మింగ్కో వెళ్ళొచ్చాక స్నాక్. ఆ తర్వాత 9ంటికి భోజనం. పిల్లలు తిని పడుకున్నాక పెద్దవాళ్ళ భోజనం. ఇవన్నీ 11 అవుతుంది. 11:30 కల్లా పడుకుంటారు. మీరు తిన్నది ఎక్కడ అరుగుతుంది? మెజారిటీ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. సో అంటే షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ రావడానికి కారణం లైఫ్ స్టైల్ ఇష్యూస్, ఇన్యాక్టివిటీ, లేట్ డిన్నర్, ఇవన్నీ అన్నమాట. సో మీరు హెవీ డిన్నర్ లేట్గా తీసుకుని అది అరగకుండా పడుకోవడం వల్ల ఆ ఇన్కంప్లీట్ మెటబలిట్స్ నుంచి వచ్చే ఇష్యూస్, అలాగే హార్మోనల్ బ్యాలెన్స్ రాకుండా పడుకోవడం, వీటన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే హెవీ స్టమక్తో పడుకుంటే రిఫ్లెక్స్ ఈసోఫేజిటిస్ అని వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. మీకు బాగా అరిపాదాల నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలుసు అనుకోండి, వాళ్ళకి చిట్కా చెప్పండి. ప్రొవైడెడ్ దే ఆర్ నాన్ డయాబెటిక్, సాయంత్రం 6:30 కల్లా భోజనం చేసేయమనండి. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఏమీ తీసుకోద్దానండి. మరీ ఉండలేకపోతే చిన్న చిటికెడు ఉప్పేసి నిమ్మకాయ నీళ్ళలో జామకాయ తినమనండి. 5 రోజులు అలా చేస్తే వాళ్ళ పాదాల నొప్పులు తగ్గడం మొదలెడతాయి. అలాగే క్రానిక్ సైనసైటిస్, చన్నీళ్ళు తాగితే వచ్చేస్తుంది, ఐస్ క్రీమ్ తినేస్తే వచ్చేస్తుంది. అవును, ఇవన్నీ రాత్రి 11ంటికి ఐస్ క్రీమ్ తిని పడుకున్నా, లేకపోతే స్పైసీ ఫుడ్ తిని పడుకున్నా బోల్డ్ అంత యాసిడ్ సెక్రీట్ అవుతుంది. ఆ యాసిడ్ మీ సైనస్ని ఇరిటేట్ చేస్తుంది. దాని బదులు మీకు కావాల్సింది ఏదో 6ంటికే తినండి. 6:30 తర్వాత యాక్టివ్గా ఉండండి. రాత్రి మీరు పడుకునే టైంకి మీ స్టమక్ ఎంటీ అయిపోయి అంత టైం ఇవ్వండి. అప్పుడు ఆబ్వియస్లీ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని మనం వీలైనంత మటుకు ప్రివెంట్ చేయొచ్చు. మీకు జెనెటిక్ ఇష్యూస్ ఉండి వచ్చేవైతే అవి డైట్తో ఆపలేము, కానీ మీరు స్వయం కృతాపరాధాలు మటుకు డెఫినెట్గా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు రీసెర్చ్ మనకి ప్రూవ్ చేస్తుంది మెడిటేషన్ అండ్ యోగా ఎలా పనిచేస్తాయి అని. సో వేగల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ ఏంటంటే మనకి ఫ్లైట్ ఆర్ ఫ్రైట్ రెస్పాన్స్. అంటే మనం ఇక్కడ ఒక పాము చూసామనుకోండి, అక్కడ అలా ఫ్రీజ్ అయిపోం కదా, టక్మని లేచి పరిగెడతాం, లేకపోతే కర్ర తీసుకుని కొడతాం. సో ఫ్లైట్ అండ్ ఫ్రైట్ రెస్పాన్స్ అంటారు అనమాట దాన్ని. అలాంటి రిఫ్లెక్స్ యాక్టివిటీస్, అంటే పావును చూసాక ఇది పాము నన్ను కాటేస్తుంది, అది నన్ను కాటేస్తే నాకు ఏదైనా జబ్బు వస్తుంది, నేను ప్రాణం పోవచ్చు, ఇన్ని ఆలోచించే టైం ఉండదు మనకి. అక్కడ వెంటనే రియాక్ట్ అవుతాం. ఆ రియాక్ట్ అవ్వడానికి కారణం రిఫ్లెక్స్ యాక్టివిటీ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ మనకిప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళట్లేదన్నా అదే రెస్పాన్స్, సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోతుందన్నా అదే రెస్పాన్స్. వీఆర్ లివింగ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ హైటెండ్ సింపథెటిక్ యాక్టివిటీ. వీటి వల్ల కూడా ఈ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేటు, లేకపోతే యాసిడ్ సెక్రీషన్, అవి ఎవరిని అడిగినా గ్యాస్ట్రైటిస్, ఎవరిని అడిగినా గ్యాసే. ఎందుకంటే ఓవరాల్ మన లైఫ్ స్టైల్ మారుతుంది. ఈ మెడిటేషన్, యోగా చేయడం వల్ల ఎప్పుడైనా మంచి పాట వినండి. ఇళయరాజా గారి పాట ఒకటి పెట్టుకుని అలా పడుకున్నారనుకోండి, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఎందుకు సోల్ఫుల్ మ్యూజిక్ విన్నప్పుడు ఎందుకు బాగుంటుంది? మీరు ఒక కామ్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఏదో మెడిటేటింగ్ హాల్కి వెళ్ళారనుకోండి, కామ్గా ఉంటుంది. వై డు యూ ఫీల్ గుడ్? ఎందుకు అంటే ఆ వేగల్ నర్వ్ సింపథెటిక్ టోన్ తగ్గి యూ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. సో that you can exercise by doing meditation. You can exercise your vagal nerve by doing yoga. So you can decrease your sympathetic tone. You can decrease your vagal tone. దీనివల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వాటిని ఎంతో కొంత you can do away with their side effects by doing meditation and yoga regularly. And this is all scientifically proven. Sir, మా శ్రీ మీడియా వ్యూవర్స్కి మీరు ఇచ్చే మంచి అడ్వైజెస్, అలానే ఒక మంచి మెసేజ్ చెప్పండి సార్. ఫస్ట్ థ్యాంక్ యూ శ్రీ మీడియా, ఇంతసేపు మాకు మీ అందరితోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని ఇచ్చినందుకు. సో ఎలాగైతే శ్రీ మీడియా మాకు అవకాశం ఇచ్చిందో, సో వీఆర్ మేకింగ్ ఎ రైట్ చాయిస్. ఇప్పుడు బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి, అందులో శ్రీ మీడియా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? ఎందుకంటే శ్రీ మీడియా హ్యాస్ అ హెల్దీ నేమ్ and they have a healthy audience. So if you are to be successful,
ఇఫ్ యు ఆర్ టు బీ హ్యాపీ యూ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ హెల్దీ చాయిసెస్ అనమాట. సో లైక్ మీరు రేపు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది ప్రతిదాన్ని అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు యు ఆర్ గోయింగ్ టు ఈట్ సంథింగ్, ఇవాళ గులాబ్ జామ్ తినాలనుకుంది అనుకోండి, అలాగే మీ అమ్మగారు అప్పుడు గులాబ్ జామ్ కాదు ఏదో అప్పుడే చేశాను పెసరట్టు తిన్నారు అనుకోండి, రెండిట్లో ఏది హెల్దీ? ఓకే, మీరు పిజ్జా తిందాం అనుకోవచ్చు, ఇంట్లో ఇడ్లీ తినమనొచ్చు, రెండిట్లో ఏది హెల్దీ? మనకి ప్రాబబ్లీ ద అదర్ పార్ట్ ఈస్ టెంప్టింగ్, బట్ వాట్ ఈస్ మోర్ హెల్దీ ఫర్ అస్? అది మీ ఫుడ్ అవ్వచ్చు, లేదు మీ లైఫ్ స్టైల్. డిసెంబర్లోని పొద్దున్నే 5ంటికో 6ంటికో లేచి జిమ్కి వెళ్ళడం అన్నది కష్టం, హాయిగా పడుకోవడం అన్నది ఇట్ ఈస్ అ మోర్ టెంప్టింగ్ చాయిస్. బట్ వాట్ ఈస్ అ మోర్ హెల్దీ చాయిస్? టు గెట్ అప్ ఎర్లీ and to go to the gym is a healthier choice. So anywhere, anything you do, you have to make healthy choice. It is not only in doing things, even in your thoughts. మనం ఆలోచించే ఆలోచనలు కూడా, ఇప్పుడు మీరు మంచి ఆలోచించండి. ఇప్పుడు మీకు సడన్గా ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, మన బ్రెయిన్లో ఏంటంటే లూప్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తుంటే అక్కడ నిజంగా అది జరిగినా జరగకపోయినా అదే నిజమని నమ్ముతారు. కావాలంటే ఈ మధ్య రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని ఏదైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో దాన్ని కేర్ఫుల్గా అనలైజ్ చేయండి. సపోజ్ ఇప్పుడు మీకు నేను నచ్చలేదు అనుకోండి, మీరు ఈ ఇంటర్వ్యూ గురించి అలాగా పదే పదే నెమరు వేసుకుంటున్నారు అనుకోండి, నేను అనని కొన్ని మాటలు కూడా నేను అన్నట్టు మీరు ఊహించుకుంటారు. ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ జరిగింది. సో అందులో ఒక 100 మంది క్లాస్లో ఉంటారు. మొదటివాడికి చెవిలో ఒక మెసేజ్ చెప్తారు, వాడు అది అలా అందరికీ పాస్ చేస్తూ ఉంటాడు. ఫైనల్గా 100th వాడికి వచ్చేసరికి ఈ ఒరిజినల్ చెప్పిన మెసేజ్కి ఆ మెసేజ్కి సంబంధం ఉండదు. ఓకే, సో అది సోషల్ మీడియా చైన్లోని జరిగే ప్రాబ్లం. సో ఎక్కువసేపు రిపిటేటివ్ థాట్స్, సో ఆ రిపిటేటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ అవ్వకూడదు. సో మేక్ ఎ హెల్దీ చాయిస్ ఆఫ్ థింకింగ్ గుడ్ థింగ్స్ లైక్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. సి ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఎవ్రీడే లైఫ్. ఓకే, దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి. ఒక చాలా ముష్టివాడు ఒక బాబాజీ దగ్గరికి వెళ్తాడట. టైం ఉంది కదండి. సో ఆ బాబాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే ఒక బాగా ధనికుడు కూడా వస్తాడట. ఈ ముష్టివాడికి జస్ట్ ఒక గోచి ఉంటుందటండి, ఇంకేమీ ఉండదు. సో ఫస్ట్ ఆ బాబాజీ చాలా మహిమలు ఉన్నవాడని చెప్పి అందరూ నమ్ముతారు. ఈ ముష్టివాడు వెళ్ళి, బాబాజీ నాకు ఏమీ లేదు, ఈ గోచి తప్ప నేనేం చేయాలి, నాకు అన్నీ కావాలి, నేను సుఖంగా బతకాలి అని అడుగుతాడు. సరే దేవుణ్ణి ప్రార్థించి చెప్తాను, కాసేపు కూర్చో అంటాడు. ఈయన తర్వాత ఒక ధనికుడు వస్తాడు. ఆ ధనికుడు వచ్చి, బాబాజీ నాకు ధనం ఎక్కువైపోయింది, నేనేం చేయాలి, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఇంత ధనాన్ని అంటాడు. అంటే సరే ఇద్దరు మధ్యాహ్నం రండి, నేను దేవుడికి ప్రార్థించి చెప్తాను అంటాడు. ఫస్ట్ ధనికుడు వస్తాడు బాబాజీ దగ్గరికి. వచ్చాక, నువ్వు ప్రతిసారి దేవుడికి అన్నిటికీ థ్యాంక్స్ చెప్తున్నావు, దేవుడా నీ వల్ల నేను సుఖంగా ఉన్నాను, దేవుడా నా పిల్లలు బాగున్నారు, దేవుడికి నువ్వు చెప్పిన ప్రతిసారి నీకు మళ్ళీ ఇంకా ఏదో ఇవ్వాలనిపిస్తుందట. సో నీకు ఇంకేమీ వద్దు అనుకో, దేవుడిని ప్రార్థించడం మానే అని చెప్పేట. దేవుడిని పొగడ్డం మానే అంటే, లేదు నేను ఇవాళ ఇంత సుఖంగా ఉన్నాను, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, చూడడానికి కళ్ళు ఉన్నాయి, తినడానికి చేతులు ఉన్నాయి, అరిగించుకోవడానికి అంతా హెల్త్ ఉంది, నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను అంటే, నేను నీకేం సాయం చేయలేను పో అంటాడు. నెక్స్ట్ ఈ ముష్టివాడు వస్తాడు. ఈ ముష్టివాడికి బాబాజీ చెప్తాడు, రే నువ్వు దేవుడిని అస్తమానం తిడుతున్నావుట, అందుకని దేవుడికి కొంచెమైనా థ్యాంక్స్ చెప్పరా అంటే, ఎందుకు ఈ గోచి కోసం ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలంటే పెద్ద గాలి వచ్చి ఆ గోచికి కూడా ఊడిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ గ్రేట్ఫుల్. ఓకే, మనం కొన్ని కోట్ల మంది కన్నా చాలా ఆనందంగా బతుకుతున్నామండి. మనం చాలా హాయిగా బతుకుతున్నాం. మనం ఎంత సుఖంగా బతుకుతున్నాం అనేది మనకు తెలియక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ మేకింగ్ హెల్దీ చాయిసెస్. ఓకే, సో సెలెక్ట్ ఓన్లీ హెల్దీ థాట్స్. నేనేం బాబాజీని కాదండి, నాకు కోపం వస్తుంది, నాకు చికాకు వస్తుంది, బట్ ఆ చికాకు వచ్చే థాట్ని ఎంటర్టైన్ చేయకండి. ఎంటర్టైన్ అ హెల్దీ థాట్. మీకు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, వాళ్ళలో మంచి చూడడానికి ప్రయత్నించండి. ఆ మంచి చూడలేకపోతే వాళ్ళ గురించి ఆలోచించకండి, మీ పాప గురించో, మీ బాబు గురించో, మీ భార్య గురించో ఆలోచించండి. సంబడి యూ లవ్. ఆల్వేస్ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్,
be in a state of love. Okay, alage choose good robotic surgeons. Okay, make healthy choices. Okay, choose robotic surgery over conventional surgery. Choose Apollo Hospital. We take really good care of you. Make healthy choices. Be happy. చూసారు కదా వ్యూయర్స్, సార్ ఎంత చక్కగా మరి నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి అలానే రోబోటిక్ సర్జరీస్ గురించి ఎంతో చక్కగా మరి మన ముందుకు తీసుకొని వచ్చారు. అలానే ఎన్నో సలహాలు సూచనలు మన వ్యూయర్స్కి ఇస్తూ హెల్దీ చాయిస్ అనేది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో, మనం తినే తిండిలో కానీ మనం చేసే పనిలో కానీ మన థింకింగ్, ద వే ఆఫ్ థింకింగ్, ఇలా ఎన్నో విషయాలు మన వ్యూవర్స్కి ఎంతో చక్కగా వివరించిన డాక్టర్ గారికి శ్రీ మీడియా తరపు నుంచి అలానే మా వ్యూవర్స్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ అ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. వ్యూవర్స్, ఇప్పటి వరకు డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు మీరు విన్నారు కదండి. సో డాక్టర్ గారిని పర్సనల్గా వచ్చి మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని మరి మీరు డైల్ చేసినట్లయితే డాక్టర్ గారితో మీరు మీట్ అవ్వచ్చు.